ఈసారి ఎల్నినో ప్రభావంతో కరువు ఏర్పడుతుంది. ఈసారి పంటలు పండవేమని చెప్పి తెలంగాణలో రైతాంగం చాలా బాధపడ్డది. ఇలా దానికి పూర్తిగా విరుద్దంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఎల్లంపల్లిలో నీటి మట్టం పెరిగి ఆ ఎల్లంపల్లి నీటిని మన గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు అక్కడి నుంచి బిగ్మానేరుకు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికీ 3 పంపులు ఆన్ అయినాయి. మరొక పంపు కూడా ఒక అర్ధగంట గంట సేపట్లో విడుదలవుతుంది. ఇలా నిజంగా రైతులకు చాలా మంచి శుభవార్త. ఎందుకంటే మొన్నటి వరకు చాలా అల్లడి వేయండి నార్లు పోసుకొని నాట్లు వేయాలా వద్దని రైతాంగం తల్లడిల్లుతున్నటువంటి సమయంలో ప్రకృతి కరుణించి ఈ వర్షం రూపంలో ఇలా రైతులందరినీ కూడా వాళ్ళ కళ్లలో ఆనందాన్ని చూడడం జరిగింది. నేను గత 15 రోజుల కిందట కొండగట్టు గిరి ప్రదక్షిణ తలపెట్టి ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది రైతులతోటి గిరి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉండే కొండగట్టు అంజన్న మహిమతోటి ఈ రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రైతులందరూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుండే. దాంట్లో భాగంగానే 15 రోజుల కిందట గిరి ప్రదక్షిణ అనౌన్స్ చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ నిన్నటి నుండి విపరీతమైన వర్షాలతోటి చొప్పదండి నియోజకవర్గంలో రైతుల కళ్లల్లో ఒక ఆనందం, ఒక పండగ వాతావరణం నెలకొంది. భవిష్యత్తులో కూడా ఇంకా రానున్న 2-3 రోజుల్లో విస్తారంగా వర్షాలు పడి ఆ కరువు కోరల నుంచి రైతన్నను మనం బతికించుకున్న వాళ్ళం అవుతాం. ఇక బీఆర్ఎస్ నాయకులు చెప్తారు, కన్నెపల్లి అంటారు, మేడిగడ్డ అంటారు, అన్నారం అంటారు, సుందిల్ అంటారు. మీ పాడుపడ్డ ప్రాజెక్టులతో సంబంధం లేకుండా, మీ ధన దాహానికి బలైన ప్రాజెక్టులతో సంబంధం లేకుండానే 2.5 సంవత్సరాలు మేము నీళ్లు ఇచ్చినాం. ఈసారి కూడా నీళ్లు ఇవ్వబోతున్నాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఇలా వరద కాలువకు నీళ్లు ఇచ్చినాం. వరద కాలువ కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ హయాంలోనే. ఇలా గాయత్రి పంప్ హౌస్ అని గొప్పలు చెప్తున్న బీఆర్ఎస్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞంలో ప్రాణహిత చేవల ప్రాజెక్టులో భాగంగానే ఈ గాయత్రి పంప్ హౌస్ గాని, టన్నెల్స్ గాని ఇవన్నీ కూడా ఆ రోజు ప్రాజెక్టుల డిజైన్ లో భాగమే కట్టినాం. మీరు రీడిజైన్ అని చెప్పి మీ ధనదాహం కొద్ది ప్రాజెక్టులన్నీ కూడా ఇలా మొత్తం గాలి కొట్టుకపోతున్నాయి. ఎక్కడి కూడా పనిచేసే పరిస్థితి లేదు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే గడచిన 2.5 సంవత్సరాలు మనం పంట తీసుకున్నటువంటి రైతులు పండించిన పంట తీసుకుంటే భారతదేశంలో ఉన్న హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఇలా బీఆర్ఎస్ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. మీకేముందంటే ఇలా రైతుల కళ్లల్లో ఆనందంగా చూస్తే మీ ముఖంలో నెత్తురు చుక్క లేదు. మీరేం కోరుకున్నారు మొన్నటిదాకా? ఇలా కరువు వస్తుంది, రైతులంతా అల్లాడిపోతారు, ఇలా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని చెప్పి మీరు కలలుగా అన్నారు. ఇలా నిజంగా ప్రకృతి కరుణించుడు, భగవంతుడు ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. దేవుని యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క దీవెనలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టే ఇలా ప్రకృతి కరుణించి వరుణి రూపంలో ఇలా ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. వచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇలా నిజంగా మీరు ఎంత దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే, ఇలా కరువు వస్తే బాగుండు, రైతులు అల్లాడిపోతే బాగుండని కోరుకునే దుర్మార్గులు మీరు. ఆ స్పైడర్ సినిమా, మహేష్ బాబుది ఒక స్పైడర్ సినిమా ఉంటుంది. ఆ స్పైడర్ సినిమాలో సూర్య అని ఒక విలన్ ఉంటాడు. ఎంతసేపు ఎవరైనా చచ్చిపోయి వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే వీళ్ళు నవ్వుకుంటూ ఆనందం పడుతున్నారు. అట్లాంటి రోల్ ఇలా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ చేస్తున్నది. ఇలా నిజంగా ప్రజలంతా అసహించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీని చూస్తేనే అసహించుకుంటారు. సందర్భం లేకుండా ధర్నాలు చేయడం, సందర్భం లేకుండా మాట్లాడడం, అసలు ఇవాళకి ఏం చేస్తున్నారో ఏం చేస్తారో. నిజంగా మీకు బీఆర్ఎస్ నాయకులకు సలహాలు కావాలంటే మా నరసింహరావు గారు ఇస్తారు, మా రమేష్ గారు ఇస్తారు. ఎప్పుడు ధర్నా చేయాలో, దేనికి ధర్నా చేయాలో, ఏ సందర్భానికి ధర్నా చేయాలో కూడా మనం చెప్పడానికి ఇలా సీనియర్ అనుభవించినటువంటి నాయకులు మా దగ్గర ఉన్నారు. మా దగ్గర సలహాలు చెప్పి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.